ఎల్ఆర్ఎస్ కు సంబంధించి భవిష్యత్తు అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలానికి చెల్లించాల్సిన ఛార్జీల్లో ప్రోరేటా విధానంపై గందరగోళం నెలకొంది. ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధానం ప్రకారం ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. కొందరు దరఖాస్తుదారులు సైతం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం 14% ఛార్జీలు చెల్లిస్తూ ఉన్నారు. అవగాహన లేకపోవడంతో ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి 25% రాయితీ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 26, 2020కు ముందు ఉన్న పంచాయతీ లేఅవుట్లకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ఇలాంటి లేఅవుట్లలో కనీసం 10% ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయి ఉండాలనే నిబంధన ఎల్ఆర్ఎస్ రుసుముతో పాటు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాలి. నిబంధన ప్రకారం ప్రతి లేఅవుట్లో 10% ప్రజా అవసరాల కోసం ఖాళీ స్థలాన్ని వదలాలి. అక్రమ లేఅవుట్లలో మాత్రం చాలా వరకు వదలలేదు. వీటికి కూడా అదనంగా 14% ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. కొందరు 10%కి బదులు 5% వదిలేశారు. దీనికి ప్రకారం 5%కే ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేయాలి. ఇందుకు విరుద్ధంగా 14%కి తీసుకుంటున్నారు. దరఖాస్తుదారులకు సైతం అవగాహన లేక మొత్తం ఫీజులు చెల్లిస్తున్నారు. ఒక్క హెచ్ఎండిఏలోనే 3.2 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా చెరువులు, ఇతర నీటి వనరులు 200 మీటర్ల దూరంలో ఉన్న లేఅవుట్లను విడదీసి రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలకు పంపి ఆరా తీస్తున్నారు. వివాదాలు లేని ప్లాట్లకు ఆటోమేటిక్ గా ఫీజు జనరేట్ కావడంతో పాటు చాలా మంది ఈ ఫీజులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఫీజుల చెల్లింపు ప్రక్రియ చురుగ్గా నడుస్తోందని అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లింపు తర్వాత రసీదు లేదా ఇతర వివరాలు ఏవి వినియోగదారులకు ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ లో కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టిన డబ్బులు ప్రభుత్వానికే వెళ్తున్నాయో లేదో తెలియడం లేదని వాపోతున్నారు. ఫీజు చెల్లిస్తే ఆన్లైన్లోనే ప్రొసీడింగ్స్ ఇస్తామని అధికారులైతే అంటుండగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది.